అక్రమ కట్టడాల కూల్చివేతలపై ప్రభుత్వానికి నివేదిక అందజేసింది హైడ్రా. జూన్ 27 నుంచి ఆగస్టు 24 వరకు హైడ్రా కార్యక్రమాల నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు కమిషనర్ రంగనాథ్. ఇప్పటివరకు 18 ప్రాంతాల్లో 166 అక్రమ నిర్మాణాలను కూల్చివేసినట్టు హైడ్రా రిపోర్టులు తెలిపారు. చెరువుల ఎఫ్టీఎల్ బఫర్ జోన్లతో పాటు పార్కు స్థలాలను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన వారిలో పలువురు రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు ఉన్నట్టు హైడ్రా ప్రభుత్వానికి రిపోర్టు అందజేసింది. చెరువుల్లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై వెనక్కి తగ్గేదే లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కబ్జా చేసిన వాళ్లు ప్రభుత్వాన్ని శాసించే స్థాయిలో ఉండొచ్చని, అయినా ఎవరిని వదిలే ప్రసక్తే లేదన్నారు. రంగారెడ్డి జిల్లా కోకాపేటలో హరేకృష్ణ హెరిటేజ్ టవర్ ఆధ్వర్యంలో అనంత శేష స్థాపన ఉత్సవంలో మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి పాల్గొన్నారు సీఎం. అధర్మం ఓడాలంటే యుద్ధం చేయాల్సిందేనన్నారు. సిటీని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు రేవంత్. హైదరాబాద్లో అంతర్జాతీయ క్రీడలు నిర్వహిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. వచ్చే ఏడాదిలోగా స్పోర్ట్స్ యూనివర్సిటీ ప్రారంభిస్తామని చెప్పారు. నిఖత్ జరీన్, సిరాజ్కు అన్ని రకాలుగా అండగా ఉన్నామన్నారు. హైదరాబాద్ రన్నర్ సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన మారథాన్ విన్నర్స్కు మెడల్స్ అందజేశారు సీఎం రేవంత్. కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు, సాట్ చైర్మన్ శివసేనారెడ్డి, బాక్సర్ నిఖత్ జరీన్ అటెండ్ అయ్యారు. తెలంగాణ రైతుల్ని రుణ విముక్తి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇచ్చిన మాట ప్రకారం అన్నదాతలకు 31,000 కోట్ల రుణాలు మాఫీ చేశామని చెప్పారు. గచ్చిబౌలిలోని శాంతి సరోవర్ క్యాంపస్లో బ్రహ్మకుమారి శాంతి సరోవర్ ద్విదశాబ్ది ఉత్సవాల్లో సీఎం పాల్గొన్నారు. డ్రగ్స్ దేశాన్ని నాశనం చేస్తోందని, డ్రగ్స్ నుంచి యువతను రక్షించేందుకు చర్యలు చేపట్టామన్నారు సీఎం. హైదరాబాద్ను ఆధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్దుతామన్నారు మంత్రులు శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు. త్వరలో సిటీలో ఐకానిక్ టవర్ను నిర్మించబోతున్నామని తెలిపారు శ్రీధర్ బాబు. బ్రహ్మకుమారిస్ సంస్థకు అన్ని విధాలా అండగా ఉంటామని చెప్పారు మంత్రులు. బ్రహ్మకుమారిస్ శాంతి సరోవర్ ద్విదశాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్నారు మంత్రులు. అక్రమ నిర్మాణాలతో వరద ముంపు సమస్య వస్తోందన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. బఫర్ జోన్ రక్షణ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. హైదరాబాద్తో పాటు మిగతా పట్టణాల్లోని జలాశయాల్లో ఆక్రమణలు పెరిగాయని ఆరోపించారు. జిల్లా, పట్టణ పరిధిలోనూ హైడ్రా అమలు చేయాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ నిర్మాణాల కూల్చివేతకు వీలుగా అసెంబ్లీలో చర్చించాలన్నారు ప్రభుత్వ విప్ లక్ష్మణ్. రాష్ట్ర ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే ప్రభుత్వ ప్రతినిధులు ఢిల్లీలో పర్యటనలు చేస్తున్నారని విమర్శించారు మెదక్ ఎంపీ రఘునందన్ రావు. చెరువులు కబ్జా చేస్తే చర్యలు తీసుకోవాలని, కానీ హైడ్రా పేరుతో అసలు విషయాన్ని పక్కన పెడుతున్నారని ఆరోపించారు. వెంటనే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు రఘునందన్. హైడ్రా పేరుతో రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఫైర్ అయ్యారు మాజీ మంత్రి హరీష్ రావు. రుణమాఫీ సమస్యను పక్కదారి పట్టించేందుకే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు. రాజకీయంగా ఎదుర్కోలేకే ఆస్తులు కూల్చివేస్తున్నారని ఆరోపించారు హరీష్. ప్రభుత్వ భూమి ఇంచు ఆక్రమించినట్లు తేలినా కూల్చివేసేందుకు తాను సిద్ధమన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి. ప్రభుత్వ భూముల్ని ఎవరు కబ్జా చేసినా హైడ్రా వదిలిపెట్టొద్దన్నారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. పర్మిషన్ ఇచ్చిన వారిపై కూడా చర్యలు తీసుకోవాలన్నారు. మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి చెరువుల్లో నిర్మించిన కాలేజీలను కూల్చివేయాలన్నారు. పెద్దలు కబ్జా చేసిన, దొంగ పట్టాలు పొందిన వారి ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలన్నారు. హైదరాబాద్ మాదాపూర్లో ఎన్కన్వెన్షన్ కూల్చివేతలను పార్టీ నేతలతో కలిసి పరిశీలించారు నారాయణ. హైడ్రా పేరుతో సామాన్య ప్రజలను ఇబ్బందులు పెట్టవద్దన్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తున్న హైడ్రాకు చట్టబద్ధత లేదన్నారు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ. ఎఫ్టీఎల్ పరిధిలోని ప్రైవేటు కట్టడాలతో పాటు ప్రభుత్వ భవనాలను కూల్చేయాలన్నారు. గతంలో జీహెచ్ఎంసీ ఆఫీసు ముందు నీటి కుంట ఉండేదని, అది పూర్తిగా ఆక్రమణకు గురైందన్నారు. ఎఫ్టీఎల్లో పరిధిలో ఉన్న నెక్లెస్ రోడ్డును కూడా తొలగిస్తారా అని హైడ్రాను ప్రశ్నించారు. నిజాం కాలం నాటి అనేక చెరువులు ఆక్రమణకు గురయ్యాయన్నారు అసదుద్దీన్ ఓవైసీ. ఎన్కన్వెన్షన్ కూల్చివేతపై ట్విట్టర్ వేదికగా హీరో నాగార్జున మరోసారి స్పందించారు. ఎన్కన్వెన్షన్కి సంబంధించి వస్తున్న వార్తల్లో వాస్తవాల కంటే ఊహాగానాలు ఎక్కువ వినిపిస్తున్నాయని చెప్పారు. ఎన్కన్వెన్షన్ పూర్తిగా పట్టాభూమిలోనే నిర్మించామన్నారు. 1 సెంటు భూమి కూడా ఆక్రమించింది కాదన్నారు. ఆ భూమి డాక్యుమెంట్లు అన్నీ ఉన్నాయన్నారు. కేసు ఇంకా కోర్టులో ఉండగానే నిర్మాణాల్ని అన్యాయంగా కూల్చేశారన్నారు. న్యాయస్థానం తీర్పుకి తాను కట్టుబడి ఉంటానని, అప్పటి వరకు ఊహాగానాలు, ఎలాంటి పుకార్లు, అవాస్తవాలు నమ్మవద్దంటూ నాగార్జున ట్వీట్లో చెప్పుకొచ్చారు. రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. రానున్న 4 రోజులు సిటీతో పాటు జిల్లాల్లో వానలు కురిసే అవకాశం ఉందన్నారు అధికారులు. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయొచ్చని తెలిపారు. ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురవచ్చన్నారు. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వికారాబాద్, వనపర్తి, నారాయణపేట్, జోగులాంబ, గద్వాల జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చారు. మళ్ళీ 29న ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాల్లో భారీ వర్షాలుంటాయని అంచనా వేశారు. మిగతా అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలుంటాయని చెప్పారు.
నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి వరద ప్రవాహం పెరిగింది. 31,202 క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా ప్రస్తుతం 1083 అడుగులకు చేరింది. 80 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యానికి 53 టీఎంసీల నీరు చేరింది. దీంతో కాకతీయ, లక్ష్మీ, సరస్వతి కాల్వల ద్వారా సాగు, తాగు అవసరాలతో పాటు మిషన్ భగీరథకు మొత్తం 38,022 క్యూసెక్లు నీటిని వదులుతున్నారు. కేంద్రంలో మూడోసారి అధికారం చేపట్టిన ఎన్డీఏ సర్కార్ ప్రతి విషయంలోనూ యూటర్న్ తీసుకుంటోందన్నారు ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే. యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్పై వెనక్కి తగ్గడాన్ని ఉద్దేశిస్తూ యూ అంటే యూటర్న్ సర్కార్ అంటూ ఎద్దేవా చేశారు. బ్రాడ్కాస్ట్ బిల్లు, లేటరర్ ఎంట్రీని వెనక్కి తీసుకోవడం, వక్ఫ్ బిల్లును జేపీసీకి పంపడాన్ని ఉదాహరణగా చెప్పారు. మోదీ సర్కార్ ప్రతి విషయంలోనూ యూటర్న్ తీసుకుంటుందన్నారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు సరైన గుణపాఠం చెప్పారంటూ ట్వీట్ చేశారు ఖర్గే. దేశంలో కులగణన చేయొద్దనేదే ప్రధాని మోదీ విధానమన్నారు ఎల్ఓపీ నేత రాహుల్ గాంధీ. ఎన్డీఏ సర్కారు ఓబీసీలను అణిచివేయాలని కలలు కంటోందన్నారు. దేశం మొత్తం కులగణన చేపట్టాలని కోరుకుంటోందని ట్వీట్ చేశారు రాహుల్. దేశంలో మహిళలపై దాడులు పెరగడం బాధాకరమన్నారు ప్రధాని మోదీ. లైంగిక వేధింపులకు పాల్పడే వారిని కఠినంగా శిక్షిస్తామన్నారు. ఈ మేరకు ఎన్డీఏ సర్కార్ చట్టాలను కఠినతరం చేస్తుందన్నారు. మైనర్లపై వేధింపులకు పాల్పడితే మరణశిక్ష లేదా యావజ్జీవ కారాగార శిక్ష పడేలా చర్యలు ఉంటాయన్నారు. పెళ్లిల పేరుతో మహిళలను మోసం చేసే వారికి న్యాయ సంహితలో కఠిన శిక్షలు ఉన్నాయని చెప్పారు. ఫిర్యాదు అందగానే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలన్నారు మోదీ.